తల్లివారు ముసలమ్మ మూడు మూడు ఆడ దగ్గరనైనా ధనము మస్తు ఉంది ధాన్యం ఉంది కూడా ఆవులున్నవి 7 దొడ్ల గొర్రెలున్నవి 7 దొడ్ల లేగలున్నవి ఎడమన ఎండి కుడిన బంగారనైనా వంగలక్ష్మి ఎడమదిరిగాట చాలు వాళ్ళ ముక్కదున్నయ్యా ఒకడాళ్ళు వాళ్ళంత బాధలున్నారు గుజరాళ్ళు వాళ్ళ ఇంట్లో ఒడ్ల రాసులు లెక్క లేకుండా సంవత్సరం వస్తు ఉంది భూములు మళ్ళా ఉండవేనైనా కృష్ణాది రాగల ఆదికృష్ణ రాగల అడ్డవరవై ఆవిడ ఉన్నదిరా తొమ్మిది ఆవిడ భూమిందిరైనా బతుకు మస్తు ఉంది బంగారం ఉంది కోట్ల కొద్ది బంగారు కుదవ లేకుండా ఉంది అంత మస్తు ఉంది ఆనే కడబందు లేదు ఇంకా కాలంద లేదా పిల్లలో లేరయ్యా పాలలో లేరు పుత్ర సంతానము లేదనాయన ఏమిరా తన దైవం ఎంత ఉన్న దాసురాల పాలు పదార్థం ఎంత ఉన్న పాలు వాళ్ళదు బంగారం దొంగల పాలు ఈ ధనము ఎవరి పాలు చేతు ఈ దాని ఎవరి పాలు చేతు అని సంతానము కొరకు పిల్లల కొరకుగా ఆ తల్లివారు ముసలమ్మ నోవరాని నోవలు నవ్వుతున్నాయా ఆ నోవరాని నోవులుగా ఎట్లా నవ్వుతుంది తెల్లటి రాళ్లకు దేవ పూజలయ్యా నల్లటి రాళ్లకు నాగబజలయ్యా ఆ చిన్న చిన్న తంగిడి చెట్లకు సూర్య ప్రాణక వంట నవ్వుతుంది గుంతలు చూసి బావులతో ఇచ్చినావు ఇట్టలు చూసి తిరుమల వేయించినావు పేద బ్రాహ్మణుల బట్టి పెళ్లిళ్ళు చేసింది ఉడుగులు కాని బ్రాహ్మణులకు ఉడుగులు చేపించింది చిన్న గంగల నీళ్ళు పెద్ద గంగల వడనోవింది పెద్ద గంగల నీళ్ళు చిన్న గంగల వడనోవింది అందున సంతాన బలం ఓడినోల తల్లే నవ్వుతున్నది కొండకు చేపింది అందున సంతాన బలము కాలేదు
ఇది ఏమి చిత్రము నిరమాయ దేవా అయినవయ్య బతికే జోడించినాడు కోట్ల పిల్లను వాడవచ్చిండైనా నాలుగవయ్య నల్ల జీవకు జోడించిండు చోట్ల పిల్లనిచ్చిండు దేవునికి ఏమి పాపము చేసి దేవుని గంట విరయ్య నారాయణాడు నాకెందుకు సంతానం ఇయ్యలేదనైనా అని చెప్పి ఆ తల్లివారు ముసలమ్మ వెళ్ళలేని బాధపడుతూ ఉంది వెళ్ళలేనిగా వెళ్ళలేని కష్టాలు పడుతూ ఉంది అట్లా కూడా తల్లివారు ముసలమ్మ మూడు వాడ దగ్గరలో ఏమంటాడు ఏమే భార్య ముసలమ్మ చక్కని ముసలమ్మ మన రాతలో ఇంతే ఉంది మన భోగుత బలములో ఇంతే ఉన్నది కదా ఇదేమి చిత్రం మన రాతలో ఇంతే ఉందేమో మన భోగుత బలములు ఇంతే ఉందేమో మనకెందుకు సంతానము చిన్న ముసలమ్మ మన ఇంటి ముందరగా 6 మంది జీతగాళ్ళు ఉన్నారు 6 మంది జీతగాళ్ళ కొడుకులన్నమ్మా ఆరు మంది జీతగాళ్ళ కొడుకులు అనుకున్నాం వాళ్ళ భార్యలుగా కోడళ్ళు అనుకున్నాం వాళ్ళకు పుట్టిన పిల్లలుగా మనవరాళ్ళు అనుకున్నాం అయ్యో మనకెందుకు సంతానం ముసలమ్మని అని వరకు తల్లి వారు ముసలమ్మ ఏమంటది ఏమయ్యా మొగుడు మోటువాడు చక్కెరల వరల పిల్లల గాజులు పెడతారా ఆయన గాజుల నష్టమరు ఏమయ్యా ఎంతైనా పరవారి పిల్లలు మనకు పిల్లలు కాదు ఎంతైనా కాడుపున పుట్టిన కానుపన్న కావాలి కాళ్ళ వినబడ్డది మురికెళ్ళ కాదు ఊర్ల పిల్లల గాజులు పెడితే గాజుల నష్టము కాదుల నష్టమని మనకెందుకు సంతానమో తిన్న ముసలమ్మ మనముగా కోటి నోవులు నోవి కొండకు జాపినము గాని మన రాతల ఇంతే ఉంది మన భోగుత బలముల ఇంతే ఉంది మన అదృష్టంలో ఇంతే ఉన్నదేనైనా అని చెప్పి కొడుక ఇద్దరాలు మొగుడుగా నలుగురు తోటిగా నారాయణ కొందరు తోటిగా గోవిందమని చెప్పి సంతానం వికరగా విడిచిపెట్టి ఆనందంగా సంసారము చేసుకుంటారల్లా ఆనందంగా సంసారం చేసుకుంటున్నారు ఆనందంగా సంసారం చేసుకోగా
ఒకనాడు దినమందు ఏమైనాదో ఆదివారం నాడు యమాసనాడు అగా జగలగల్లా ఉదది పండుగరు ఆదివారం యమాసనాడు అగాజగాలకల్లా ఉగాది పండుగ వెళ్ళి వచ్చింది. ఆ పండుగ కొడుక పిల్లలున్నోళ్ళు బాలలున్నోళ్ళు నాయన ఆనందంగా పండుగ చేసుకుంటారయ్యా. ఆనందంగా పండుగ చేసుకుంటున్నారు. తల్లివారు ముద్దులమ్మ ఏమనుకుంటది, ఏమిరా నాకు పిల్లలు లేరుగా బాలలు లేరు, పిల్లలు లేరు బాలలు లేరు, పుత్ర సంతానము లేదు. పండుగ ఎందుకు బాబా ఎందుకు నాయన అనగా ఒక మాట అనుకున్నది. అయినా బూడిదిపాడి పట్టణముల సంపాదనల కూడా సంసారముల ముసలమ్మకు మించిన మనగాడు లేడో, కోట్ల శ్రీమందిరాలు తల్లివారు ముసలమ్మ. ఆ బూడిదిపాడి పట్టణం వల్ల ఆ అమ్మకు మించిన మనగాడు లేడు సంపాదనల. ఈ పండుగ చేసుకోబోతే ఊళ్ళో మంది నన్ను ఏమనంటారేమో, ఎంత ఫీజు మున్నా అంటారో ఏవా, ఎంత బంకనాయే అంటారో ఏవో. నలుగురు తోడియ నారాయణ కొందరు తోడియ గోవిందమని చెప్పి ఆ తల్లివారు ముసలమ్మ చాలాడి బండకు వెళ్ళిపోయినారా. చాలాడి బండకు వెళ్ళిపోయి ఉడ్డేడు నీళ్ళల్లో బుక్క కలిపినాడు. కలాయి నీళ్ళల్లో కస్తూర కలిపే గోరెడు నీళ్ళల్లో గోదారి కలిపే నీళ్ళు తన్నీళ్ళు యాగము చేసుకొని బలవార స్థానము చేసుకున్నాయ్యో. బలవార స్థానము చేసుకొని నట్ట నడిళ్ళకు వెళ్ళిపోయి బంగారు గురి వీడ వేసుకున్నదయ్యా. బంగారు గురిది వీడ వేసుకొని గురువులు ఆరుపుకుంటూ కూర్చున్నది. అక్కడ కూడా కోరచకుడు శ్రీమన్నారాయణ మృతి ఇచ్చిన దేవుడు కళ్ళతోన చూసే శ్రీమన్నారాయణ మృతి కోరచకుడు కళ్ళార చూసి ఏమిరా పిల్లలు లేని ముసలమ్మ బాలలు లేని ముసలమ్మ అగాజగాలకల్లా ఉగాది పండుగ ఇంత ఆనందంగా చేసుకుంటుందని చెప్పిగా నేనుగా బూడిపాడి పట్ట వెళ్ళిపోయి దీనికి ఒక అనుమానం పెట్టి రావాలి. ముసలమ్మ అనుమానం పెట్టి రావాలి. అని చెప్పిగా ఏ కోర జగడు శ్రీమన్నారాయణ మృతి
ఆ బూడిది బాడి పడనమ్మ వెళ్ళి వచ్చినాడు బూడిది బాడి పడనముగా వెళ్ళి వచ్చి తూర్పు ఒడ్రాయి దగ్గర వెళ్ళిపోయినాడు తూర్పు ఒడ్రాయి దగ్గరగా వెళ్ళిపోయి ఏమి చేస్తున్నాడుగా గంగమ్మ ఏదమ్మ గడుతున్నాడన్నా గంగమ్మ ఏదమ్మ ఎట్లా గడుతున్నాడు ఏకో రచకుడు శ్రీమన్నారాయణమూర్తి ఒల్లయ్యి ఓదే వాళ్ళారగిన్నే ఎడవజలము గావించినాడు గంగమ్మ చేతులుగా నృష్టికి ధరవించి ఉలబడ జంజరముగా ఆవించుకున్నాడు అస్తపుస్తకాల గడ్డలు నాయన కొండకాయే కావడ దబలరు ఆ కబడకాయ కావడ దెబ్బలు గణగణన గంట గావించినాడు ఓ బోర శంకు గావించినాడా ఆ జంగమయేజమ కట్టుకొని ఆ బూడిదిపాడి పట్నమంతా 12 వాడలో దాడుతున్నాడయ్యా వాడగాని వాడ గేరి గాని గేరి కాబు వాడ కరణవాడ ఈడియవాడ బొయ్యవాడ ఆ గుల్లవాడ ముష్టివాడ కురువవాడ సాగలివాడ సాలివాడ దాటి తెలుగు తెంకరి వాడకెళ్ళి వచ్చినాడు ఆ బూడిదిపాడి పట్టణంలో తెలుగు ఏరిలా ముసలమ్మ ఇల్లు ఒకటే ఉంది ముసలమ్మ ఇంటికి వెళ్ళిపోయినాడా ముసలమ్మ ఇంటికి వెళ్ళిపోయి గణగణన గంట కొట్టిండు నైనా ఓ బోన శంకు పట్టిండు నైనా గణగణన గంట కట్టిండుగా బోన శంకు పట్టి పట్టె వరకుగా గురులారుతున్న తల్లివారు ముసలమ్మ దిగున దిగులు పడే లేదు నైనా దిగునా దిగులు పడి లేదు ఆ తల్లివారు ముసలమ్మ ఏమిరాగా జగాలకెళ్ళవుగా అది పండుగ రోజు శ్రీచ గురువు మోచ గురువుగా ఇల్లెలు బుధంగా దేవుడు నాయన ఇల్లెలు బుధంగమయ్యే దేవుడు నా ఇంటి ముందరికి వచ్చిండు చేతుల ఆరదానము చెయ్యాలి నేను చేతుల ఆరదానము చేద్దామని చెప్పిగా తల్లివారు ముసలమ్మ జాలి సెమ్ముతోన నీళ్లు తెచ్చినాడు జాలి సెమ్ముతో నీళ్లు తెచ్చి 2 కాళ్ళు గడిగింది నైనా గ్రంథనాల కాలు గడిగి పూజనాల బొట్టు పెట్టింది చేతుల ఆరదానము చేతమని చెప్పిగా
ఎరుగు నా ఇంట్లోకి వెళ్ళిపోయి గౌరమ్మ చాట చేత పట్టినాదో గౌరమ్మ చాట చేత పట్టుకొని పూల గుమ్మి దగ్గర వెళ్ళిపోయినారా ఆ మూల గుమ్మి దగ్గరగా వెళ్ళిపోయి చాట గుమ్మన చారడు ముత్యాలు తెచ్చే చాట గుమ్మన చారడు ముత్యాలు తెచ్చి జంగమయ్య దేవుడికి పెట్టడానికి వెళ్ళిపాయి అప్పుడు కూడా జంగమయ్య దేవుణ్ణు ముత్యాల దిక్కు చూడపాయే ముసలమ్మ దిక్కు చూడపాయే ఏమిరా కొంచెమని పడతలేడేమో జంగమయ్య దేవుడని చెప్పి గెరుగున ఇంట్లకు మళ్ళీ పోయినాడు ఆ గిరుకునగా ఇంట్లోకి వెళ్ళిపోయి చాటకు సగానికి ముత్యాలు తెచ్చే చాటకు సగానికి ముత్యాలు తెచ్చి జంగమయ్య దేవుడికి ఎట్టడానికి వెళ్ళిపాయి అట్లా కూడా ముత్యాల తిక్కు చూడపాయే ముసలమ్మ తిక్కింగ చూడపాయే దేవా ముత్యాల దిక్కు చూడపాయ ముసలమ్మ తిక్కు చూడపాయ ఏమిరా ఇంకా కొంచెమని పడతలేడేమని చెప్పి ఎరుకున ఇంట్లోకి వెళ్ళిపోయి చాటని ముత్యాలు తీసుకొచ్చినా చాటనిండగా ముత్యాలు తెచ్చి జంగమయ్య దేవునికి వెళ్ళడానికి వెళ్ళిపోతే అప్పుడుగా జంగమయ్య దేవుడు ముసలమ్మదికి కాళ్ళు కోరు కానుంచి కనురెప్పు వరకు సుఖ సూత్రాలు వలగొట్టి చూసే సుఖ సూత్రాలు వలగొట్టి చూసి ఏమమ్మా తల్లివారు ముసలమ్మ పుడితేనే పుడుకొడు రాలవే నీవో అమృతముట్టు లేదు సందనము లేదా పుడితేనే పుడుకొడు రాల పుత్ర సంతానము లేదు గుడ్రాలు ఎంత నువ్వు బుడ్రాయి ఎంత గుడ్రాలు బిచ్చమ్మ వడ్డేది లేదు ఏదులేస్తే నీ మగమ్మ చూడరాదమ్మా ఆవుల గుడ్డ ఆవు రీతి మేకల సెంగలి మేక రీతి గొర్రెల గొడ్డు గొర్రె రీతి మనసుల్లగా గుడ్డు మనసు రీతి గుడ్రాలు బిచ్చమ్మ పట్టేది లేదు అని చెప్పిగా జంగమయ్య దేవుళ్ళు కుట్టుకున్న మాయమయ్యి వెళ్ళిపోయినాడు ఆ గుట్టుకునగా మాయమై వెళ్ళిపాయి అప్పుడు తల్లివారు ముసలమ్మ ఏమిరా నేను బూడిదిపాడి పట్టములనే కోట్ల శ్రీమంతురాలను ఇంటి ముందలోకి వచ్చిన బిచ్చగాడు నా బిచ్చం పట్టపాయ కదా నేను బతికిన లాభం ఏముంది నైనా ఈ బతికిన లాభం ఏముందని చెప్పి ముత్యాల చాట తీసుకుపోయినట్టు ఇంట్లో వారేసింది మూలకు ముసుగమరా పెట్టి ముసలమ్మా మూలకు ముసుగమర పెట్టి ఆ ఘోరంగా వేడుస్తుంది దేవునికి ఏమి పాపము చేసి భగవంతా
గంట విరిగి నేలవడనానే పైన వయ్య పచ్చికి జోడిచ్చిండు జోట్ల పిల్లనిచ్చిండు నేలన వయ్య నల్ల జీమకు జోడిచ్చిండు జోట్ల పిల్లనిచ్చిండు నాకు ఆ జోడిచ్చిండు గాని జోట్ల పిల్లను మళ్ళా వీయలేదనైనా అని చెప్పిగా తలుచుకొని ఆ ఘోరంగా వేడుస్తుంది గట్లు తలబడిల్లేటట్లుగా వేడుస్తూ ఉంది అప్పుడు మొగుడు మోటు వాడు చక్కెరలు ఏమి చేసిండు ఏడేడు దేనివల్ల దోలుకున్నాడన్నా ఏడేడు దేనివల్ల దోలుకొని ఆ రోజుల జరగోలంది దాన వేసుకొని దేనివల్ల ముని మందలా కలిపి ఇంటికి తిరిగి వచ్చేయాలగా ఆ ముసలమ్మ ఏడిపోయి ఆ ముగుని మోటువాడు చక్కెరల శివునాదుల వల్ల పడుతుందినైనా ముగుని మోటువాడు చక్కెరల శివునాదుల పడే ఏమిరా ఈ రోజు ఆగాదిగా ఆలకల్ల ఉగాది పండుగ అందరూ నగెతొళ్ళు మురిసెత్తుళ్ళు ఆనందంగా ఉండేతొళ్ళు ఎవరో నరబాల వేడుస్తుంది నైనా అని చెప్పిగా బాగా చెవు పెట్టి ఉన్నాడయ్యా ఆ ఇంటే ఇది ఎవరి ఏడుపు కాదు నా భార్య ముసలమ్మ ఏడుపు నాయన నా భార్య ముసలమ్మ ఏడుపే పిల్లలు లేని ముసలమ్మ బాలలు లేని ముసలమ్మను నేనుగా సాగుతూ ఉంటే ఎవరు కొట్టినారో ఎవరు పెట్టినారో ఎవరన్నా కొట్టిరే ఎవరన్నా తిట్టిరని చెప్పి మొగుడు మోడు వాడు దగ్గరలుగా ఆరతుల జరగోలంది దాన వేసుకొని తెల్లని గుడ్లకు తెచ్చరాకు చాలా నల్లని గుడ్లకు ఎత్తర కోపమ్మా పిండి పిండిగాను గురికి వెళ్ళలేని అగ్రుడై ఎత్తెత్తు గుడ్డలో ఎగిరితం కాబట్టి బొట్టు తంగ్యంలో బొట్టు లేవకుండా ఉరువు ఉరివినట్లు మెరుగు మెరుసినట్లు అఘోరంగా లేడి పరుగులతో ఉరుకొస్తున్నాడు. చక్కగా ఇంటికి వెళ్ళిపోయి చూస్తే ముచ్చాడ శాటన్నట్ల నడిట్లో ఉంది. మూలకు ముసుగవర పెట్టి ఏడుస్తుంది. ఆ ఏడుస్తూ ఉంటే భార్య దగ్గర వల్ల వెళ్ళిపోయినాడు. భార్య ముసలమ్మ చక్కని ముసలమ్మ నిన్నగా ఎవరు కొట్టిరు ఎవరు తిట్టిండ్రు ఎందుకొరకు తల్లి వేడుస్తున్నావమ్మా? అని ఆ భార్యను అడుగుతూ ఉన్నాడు. అప్పుడు తల్లి వారు ముసలమ్మ ఏమంటది, ఏమయ్యా మొగుడ మోటువాడు చక్కెరల నన్ను ఎవరు కొట్టలేదో ఎవరు తిట్టలేదో ఎక్కడి నుండి దొంగమయ్యా దేవుడు వచ్చినాడా?
ఎక్కడి నుండో జంగమయ్య దేవుడు వెళ్ళి వచ్చిండు. నేను అగాజగాలకల్లా ఉగాది పండుగ ఇల్లెలుగు జంగమయ్య దేవుడు వచ్చిండని చెప్పి గాలిదెముతో నీళ్లు తెచ్చి ఆ గ్రంథనాల కాళ్ళు కడిగిన, పూజనాల బొట్టు పెట్టిన, చాడకొమ్మని చారడు ముచ్చాలు తెట్టి పెట్టనీక పోతే ముచ్చాల దిక్కు చూడపాయి, నా దిక్కు చూడపాయి, ఇంకా కొంచెమని పడతలేడేమని చెప్పి చాటకు సగానికి ముత్యాలు తెచ్చిన అట్లా చూడపాయి, ఇంకా కొంచెమని పట్టడేమని చెప్పి చాట నిండా ముత్యాలు తీసుకొచ్చినాను. గంగమయ్య దేవుడికి పెట్టడానికి వెళ్ళిపోయినా అప్పుడు కాలు కోరు కానంటే కన్నద పోరకు సుఖ సుస్త్రాలు వలగొట్టి చూసి ఉడితేనే పుడుకుడు రాలవు నీవు, ఉత్తర సంతానమో లేదు మాయమ్మా. ఆవుల్లో కొట్టు ఆవు రీతి, మేకల్లో సెంగలి మేక రీతి, మనసుల్లో కొట్టు మనసు రీతి. గుడ్రాలు ఎంత నవ్వు బుడ్రా ఎంత, గుడ్రాలు విజయం పట్టేది లేదని చెప్పి పుట్టుకున్న మాయమయ్యి వెళ్ళిపోయినాడు. అనిగా చెప్పి ఏమంటది ముసలమ్మ, ఈ గుడ్రాలు బతుకు ఎన్ని రోజులు బతికిన లాభం లేదు, ఎక్కడన్న దేవుడు ఉన్నాడా, ఎక్కడన్న దేవుడు ఉండడా లేడా, వాని దేవుని దగ్గర వెళ్ళిపోయి సంతానము తెచ్చుకున్న దగ్గర నీ ఇంట్లో సంసారము చెయ్యను నాయన, నీ ఇంట్లో కాకంట గడియ నిలవను, నీ ఇంట్లో సంసారం చెయ్యనని. ఓయబ్బా ముడతాలు లేని కులము మొండి కుల అన్నా, ఇప్పటికైనా అప్పటికైనా భార్య మాట భర్త వినకపోతే భర్తలకు బతుకు తెరవో లేదంట నేను. ఈ ధనం ఏమన్నా చేసుకో, నీ ధాన్యం ఏమన్నా చేసుకో, సంతానం తెచ్చుకున్న దగ్గర నేను ఉండనని. సరే మంచిది భార్య, ఎక్కడన్నా దేవుడు ఉంటే ఆ దేవుని దగ్గర వెళ్ళిపోయి నీవు వచ్చినతో నాది వస్తమాయమ్మా, నీవు బతికినతో నా బతుకుదమాయమ్మా. అని చెప్పిగా ఆ ఇతరాలు మొగుడు ఒకటే మాట విన నిలబడిగా ఆ ఒక తల్లి వారు ముసలమ్మ మూల గుమ్మకెళ్ళిపోయి 3 వాంకల బియ్యం తెచ్చింది. 3 వాంకల బియ్యం ఉసిగరాయి వేసింది. పప్పుతో 16 ఊరల వంటయ్యా, అన్నముతో 60 కూరల వంటయ్యో, పప్పుతో 16 కూరగాయలు ఉంటా, అన్నంతో 60 కూరలు ఉంటా. ఆ చేసి 6 మంది జీతగాళ్ళ తోలుకొచ్చి ఒక బంతి లేపింది, వాళ్ళ భార్య తోలుకొచ్చి ఒక బంతి లేపింది, వాళ్ళ పిల్లల తోలుకొచ్చి ఒక బంతి లేపి ఇతరాలు మొగుడుగా ఆ మొగుడు మోటు వాడు చక్కెరలకు పాల నేతులతోన భోజనం చేయబెట్టి ఆ పాల నేతులతో భోజనం చేయబెట్టి
అందరికన్నా పెద్ద జీతగాని పిలుచుకున్నది. ఆ సరివిత బాల కట్టుకున్నది ఉప్పుతో 9 కట్టుకొని. ఒరే పెద్ద జీతగాడ, మేము ఉడక సంతానానికి పైన వెళ్ళిపోతున్నాం. మేము తిరిగి వచ్చేదాలకు 6 గడల ఎదులో భద్రమన ఆయన 6 గడల ఎదులో భద్రమన ఆయన ఆదికి రాగలకి సాది రాగల అడ్డవరవయ్యామడ ఆనలు 90 సేద్యం భద్రం. వారే భద్రమో మీరు భద్రమో ఉడకాయిళ్ళ సంసారం భద్రంగా చూసుకోండి. దేని వరకు గడ్డి అలా గడ్డి నీళ్ళ నీళ్లు పెట్టండి అని చెప్పి తల్లివారు ముసలమ్మ పెద్ద జీతగానికి తాళము చేతులప్ప చెప్పి సంతానానికి పైన వెళ్ళిపోతారయ్యా. సంతానానికి పైన ఎట్లా వెళ్ళిపోతున్నారయ్యా? కంచుకు బలగ వినే దాటుతున్నారన్నో కనక వయ్యారే దాటిండనైనా ఊరే ముందలకి చాలా వెళ్ళి వచ్చినారు. ఆ ఊరి ముందలకి వెళ్ళి వచ్చినాక ఊరి ముందలగా పెద్ద ఆంజనేయుల దేవుల ఉంది. ఆంజనేయుల సావుల దగ్గర వెళ్ళిపోయి ఆంజనేయుల సాములకి ఏమంట మొక్కుతున్నారు. ఏమయ్యా ఆంజనేయుల సాముల వారు, మేము సంతానానికి పైన వెళ్ళిపోతూ ఉన్నాము. మాకు ఏ దేవుడన్న ఒక దేవుడు సంతానం ఇస్తే మళ్ళా తిరిగి వచ్చినాక ఆకు పూజ నీకో కడతామని ఆయన ఆకు పూజ కడతామని ఆంజనేయుల సాములకు మొక్కుతున్నారయ్యా. ఆ ఆంజనేయుల సాములకు మొక్కిగా ఇతరాలు మొగుడు కలుసుకొని వారండవాసం బాడబట్టినారు. కోనదాని కోన దాటుతున్నారయ్యా. అచ్చన్నలాడేడే రచ్చలో దాడే ఉంగరాలు ఆడేడే బోడమిట దాటే ఊరుకు వాళ్ళ ఊడగల్ల దాటియా. గట్టుకు వాళ్ళ గన్నెరల దాటే ఆ వనములు వనంతరములు దాటుకుంటా దాటుకుంటా 12 ఆవిడ వెళ్ళి వచ్చినారు. పాది 12 ఆవిడ వెళ్ళి వస్తే అక్కడగా ఏటి ఉన్నాయి. వీర సమితిన గుళ్ళో ఉండవేనా ఆయన వీరాసమేతుని గుళ్ళు 3 గుళ్ళుండవి. 3 గుళ్ళులగా 2 గుళ్ళుగా పడిపోయిన ఒకటే గుడి గట్టి ఉంది. ఆ ఇతరాలు మొగుడు కలుసుకొని పారగడ్డ పార తీసుకున్నారయ్యా. పారగడ్డ పార తీసుకొని మన్ను దోగి అసలు చేసి
పడిపోయిన గుళ్ళు ఎట్లా భద్రం చేస్తున్నారు. రాయి పైన మన్ను వేసి రాయికి మళ్ళా పొందబెట్టుతారు. గడ్డకు వాళ్ళు పొందబెట్టినారా. రాయికి రాయి పొందబెట్టింది, కట్టె పొందబెట్టి ఆ బండకు బండ పొందబెట్టి పడిపోయిన గుల్లింగా భద్రమ చేసిరా. పడిపోయిన గుళ్ళు భద్రమ చేసి ఆ తల్లివారు ముసలమ్మ ఏమి చేస్తుంది. ఆవు పేడ తెచ్చరా ముసలమ్మ అరతిగంలో అలిగిల్లిగా ముసలమ్మ ఓ పేడ తెచ్చరా ముసలమ్మ గుర్తుగంలో అలిగిల్లిగా ముసలమ్మ ధరణి వీణ సాని పేరు ముసలమ్మ దండివడ తల్లిందిగా ముసలమ్మ రే మునవరస ముగ్గులు నాయన్న ముసలమ్మ ముద్దుగా వరసిందిగా ముసలమ్మ ఆవు పేడ తెచ్చి అర్తి కలిగింది, గోవు పేడ తెచ్చి కొత్తు కలిగింది. ధరణి వీణ సానిపై దండి వడదల్లింది. ముని వరస ఆ ముగ్గులు ముద్దుగా వరిసింది. ఆ పగడొంపు ముగ్గుగా ఆ బాగుగా వరిసి పూలపు కాపునకు వాయి గంధము కస్తూరు గమగమలాడించి తలవార స్థానంలో చేసుకున్నాడమ్మో. తలవార స్థానం చేసుకొని అన్న భోజనాలు వండుతుంది నైనా. అన్నా భోజనములుగా ఉండి తీయని నేతలో కమ్మని వాసనాలు వచ్చే పరమనాలు వేసిగా 3 గుళ్ళకు 3 దూపన విద్యాలు వడ్డించింది. ఈ కొమ్మలు గాన ఎట్లా నాగమ్మకు ఇల్లమ్మకు వడ్డించిండ్రో అదే ప్రకారముగా వడ్డించి ఆ వడ్డించి కాయగరపురమ్మ వడ్డిండోనైనా. కాయే గరపురము కొట్టి అగ్గిపైన గుగ్గిలు వేసి ఒంటి కాలు బాబదే వడ్డిండోనైనా. పొంగి వాళ్ళింగా మొక్కుతున్నారయ్యా. ఒంటి కాలు బాబది వడ్డిపోయినాక నిలబడి ఒంగొంగి మొక్కుతున్నారు. ఆ మొక్కంగా వీరసముద్రికి మళ్ళా మాలిపోయినారు. విరాజమేసునికి మాలివై దిగ్గున దిగులు పడి లేచిండునైనా. దిగ్గునా దిగులు పడి లేచి ఆ గుళ్ళ ముందలికి వెళ్ళి వచ్చి ఆ ఒక తల్లివారు ముసలమ్మను మొగుడు మోటు వాడు చక్కెరలను ఏమని అడుగుతున్నాడయ్యా. యా ఊరు యా పల్లె ఉంది మాయమ్మా, ఏమి కార్యమునదో వెళ్ళి వచ్చినారా.
నీకు ధనము కావాలనా, ధాన్యము కావాలనా, ఎండి కావాలనా, బంగారు కావాలనా? వచ్చిన సంగతి చెప్పాడు నేను వరకు. ఏమి లేదయ్యా వీర సుమేసున్నా, మాకు ఉడక ధనము వస్తు ఉంది, ధాన్యం ఉంది దేవా. కోట్ల కొద్ది బంగారు కుదవలేదయ్యో. ఏటి గదులున్నాయి, వాటికి బర్రెలున్నాయి. ఇంటి ముందల 6 మంది జీతగాళ్ళున్నారు. అడ్డ 60 ఆమెడ, నిలువు 90 ఆమెడ సేద్యం ఉంది. ముచ్చాళ్ళు మా ఇంట్లో, ఆ మొక్కజొన్నలు పగడాలు మా ఇంట్లో, పాతర జొన్నలు కొద్దిరాళ్ళు మా ఇంట్లో, ఒడ్ల రాజులయ్యా. ధనము వస్తుంది, ధాన్యం ఉంది. కానీ కడబందు లేదు, ఇంకా కాలంలో లేవు. పిల్లలు లేరయ్యా, బాలలు లేరు. పిల్లలు లేరు, బాలలు లేరు, పుత్ర సంతానము లేదు. కడబందు లేక కళ్యాణం వెళ్ళి వచ్చినామని. సరే మంచిదనుకోని వీర సోమేశుడు ముసలమ్మ పెట్టిన అన్న భోజనములు భోంచేసుకున్నాడు. ఆయన దగ్గర ఉన్నది పెద్దది పంచంగల కట్ట. ఆ పంచంగల కట్ట తీసి అమ్మాయి గ్రంథముల కవుట పుల్లేస్తే పిల్లల ఏ సంగతే చెబుదా ముసలమ్మ. బాలల ఏ సంగతి చెబుదా ముసలమ్మ. పిల్లల ఏ సంగతి చెబుతా, బాలల ఏ సంగతి చెబుతాను. సరే మంచిదనుకోని ఆ ఒక ముసలమ్మ కవుట పుల్ల తీసుకొని గ్రంథముల కవుట పుల్ల వేస్తాయన్నారా. ఆ గ్రంథముల కవుట పుల్లేస్తే గ్రంథం పక్కన వలగొట్టి చూసే వీర సుమేశుడు గ్రంథములో ఏమంట తేలుతుంది నైనా. ఆవుల నీరింగ కొట్టావు రేతే, గొర్రెల నీరింగ కొట్టు గొర్రె రీతియా. మేకల సెంగలి మేక రీతి, మనసుల్లగా గుడ్డు మనసు రీతి. సమర్థముటో లేదు, సందనము లేదా. పుడుదరే పుడబడి రాలపుత్ర సంతానము లేదని. సంతానం ఈయనకి నానుండి యాదో. నానుండి యాదమ్మ, నా వల్ల యాదో. అనే వరకు తల్లివారు ముసలమ్మ ఏమంటది, ఏమయ్యా వీర సుమేశున్నా, సంతానం ఇయ్యనికే నేనుంటే నీ వల్ల కాకపోతే నీకన్నా పెద్ద దేవుడు నాయనా. ఎక్కడన్న దేవుడు ఉండడా లేడా. ఆ దేవుని పేరు చెప్పు, ఆయన దగ్గర వెళ్ళిపోయి సంతానము తెచ్చుకుంటాను అనే వరకు వీరా సుమేశుడు ఏమంటాడు, అమ్మా నాకన్నా పెద్ద దేవుడు విష్ణుదేవుడు వల్ల ఉండడం ఆయమ్మా. విష్ణుదేవుడి
దగ్గర వెళ్ళిపోతే తప్పక సంతానం ఇస్తాడని అనే వరకు సరే మంచిదనుకోని ఆ ఇద్దరాలు మొగుడు సరివి తపాల కట్టుకొని వారండవాదము బాట పట్టినారా వారండవాదము బాట పట్టుకొని కనుమల వనంతరాలు దాటుతున్నారయ్యా కోనగాని కోన దాటిన్ననైనా కొనుగుల వనంతరములు దాటుకుంటా విష్ణు గుళ్ళ దగ్గర వెళ్ళి వచ్చినారా ఆ విష్ణు గుళ్ళగా ఎన్ని గుళ్ళున్నాయి? 5 గుళ్ళున్నాయి. 5 గుళ్ళగా 3 గుళ్ళు పడిపోయినాయి, 2 గుళ్ళు గట్టిగా ఉన్నాయి. ఆ పడిపోయిన గుళ్ళుగా భద్రము చేసి ఆవు పేడ తెచ్చి అర్తి కలిగిండ్రు, గోవు పేడ తెచ్చి కొచ్చు కలిగిండ్రు, ధరణి వీర సాని తండ్రి పడదల్లిండ్రు, ముని వరస ముగ్గులు ముద్దుగా వరసిందా ఆ పగడోపు ముగ్గుగా బాగా వరిసి పలవార స్నానము చేసి ముసలమ్మ వచ్చే పరమలకు తల్లి వేసుకున్నదయ్యా వచ్చే పరమన అలా కేసుకొని 5 గుళ్ళకు 5 ధూప నైవేద్యములు కొట్టించి ఆ కాయ కరపురము కొట్టింది, అగ్గిపైన గుగ్గిల వేసి ఉంగి వాలింగా మొక్కుతున్నారన్నా ఉంగిగా మొక్కేటి వరకు విష్ణుదేవునికి మల్ల మాల్యమయ్యేనావు విష్ణుదేవునికి మాలివై దిగున దిగులు పడి లేచి ఎవరు కావచ్చు, ఆ తల్లి కావచ్చు, నా పడిపోయిన గుళ్ళు ఇంత పూజ నమస్కారం చేస్తున్నారని చెప్పి గుళ్ళ ముందలికి చాలా వెళ్ళి వచ్చినాడు. ఆ గుళ్ళ ముందలికిగా వెళ్ళి వచ్చి యా ఊరు యా పల్లె ఉంది మాయమ్మ, ఏమి కార్యం ఉన్నదో వెళ్ళి వచ్చినారా ఏమి కగ్గ ఉన్నదో వెళ్ళి వచ్చినారా ఏమి లేయా విష్ణుదేవుండా మాకు ధనం మస్తు ఉంది, ధాన్యం ఉంది, కోట్ల కొద్ది బంగారు కుదవలేదయ్యా, అంత మస్తు ఉంది గాని గడపంలో లేదు, ఇంకా కాలంలో లేవు, పిల్లలు లేరయ్యా బాలలో లేరా, తల్లివారు ముసలమ్మ తల్లి ముసలమ్మ అవుడు వాడు దగ్గరలో తల్లివారు ముసలమ్మ ఆ విష్ణుదేవునితో సెలవు తీసుకున్నారు. ఆ సెలవు తీసుకొని 12 గిరిల మీద ఉన్న పర్వతాల మల్లయ్య గుళ్ళకు వారణవాదము బాట పట్టినారు. కోనగాని కోన దాటుతున్నారయ్యో, రచ్చలాడేడే రచ్చలో దాటే
గట్టిగా పోవడమిట దాటే రాజులేటే రచ్చలు దాటే రాజుల దూరనే కారణమే దాటే ఎగలమడ్డు ఎర్రో అదంటే మిగలబడ్డు బిర్రు అదంటే అట్లాగా వనముల వనంతరములు దాటుకుంటా ఆది బండి ఆవిడ వెళ్ళి వచ్చారో పాది పన్నెండు ఆవిడ పాయక 12 ఆవిడ పర్వతాల మల్లయ్య గుళ్ళ దగ్గర పర్వతాల మల్లయ్య గుళ్ళ దగ్గరగా వెళ్ళి వచ్చింది. ఆ పర్వతాల మల్లయ్య గుళ్ళు ఎన్నుండవి 7 గుళ్ళు 14 గుళ్ళుండవి. ఆ 14 గుళ్ళగా 7 గుళ్ళు మళ్ళా పడిపోయినావో 7 గుళ్ళు మళ్ళా గట్టిగున్నా 7 గుళ్ళు పడిపోయిన 7 గుళ్ళు గట్టిగుండయి. ఆ ఇద్దరాలు మొగుడు కలుసుకొని ఆ గడ్డపార తీసుకొని మన్నులోకి అసలు వేసి ఆ ఒక రాయికి రాయి పొందబెట్టిండ్రు. గడ్డకు గడ్డ వాళ్ళు పొందబెట్టినారు. బండకు బండ వాళ్ళు పొందబెట్టినారు. అట్లగా పడిపోయిన గుళ్ళు భద్రము చేర్చిరి. ఆవు పేడ తెచ్చి అర్తి కలిగింది. ఆ గోవు పేడ తెచ్చి గొజ్జు కలిగింది. ధరణమైన సాలివే దండ్లి వడదల్లే ఉన్నవరస ముగ్గులో ముద్దుగా వరసిందో పగడంపు ముగ్గు బాగా వరసే పూలముఖ పునగజవాయ గంధము కస్తూరి గమగమలాడించి ఆ తలవార స్నానము చేసుకున్నారు. తల్లివారు ముసలమ్మ మొగుడు మోటువాడు చక్కెరలు వచ్చపరముల తల్లి వేసుకున్నారు. అయ్యో ఏడేడుగుళ్ళకు 7 దూపన విద్యములు. ఆ కమ్మని నేతులు తీయని వాసనాలు వచ్చే మరమనాలుగా వడ్డించి కాయకరపురం కొట్టిండునైనా అగ్గిపైన కుకిల వేసిండ్రు పడకో ఉంగంగి వాలింగ మొక్కుతున్నారన్నా. ఆ ఉంగంగిగా మొక్కే వరకు దేవుడు లేదు నా దగ్గర మొక్కాలి కదా. గుళ్ళుల్ల దేవుడు లేడు నా ఇల్లు వెనకడిగే వరకు స్వామికి సాటి చెప్పిందని పర్వతాల వల్ల ఈయన తీసుకొని పందికనల వల్ల వేసిండు నహినో పందికనల వేసి
ఆయనకి ఎటువంటి భోజనం పెట్టిండ్రు. తయ్యరొట్టెలు ముక్కజొన్న సంకటి. ఆ బందికనంటే జైలు కొడక అటువంటిగా అన్న భోజనములు పెడితే ఆ తినగా పర్వతాల మల్లయ్య ఉర్రవేనిలాగా వయ్యండనైనా ఇల్లు అయిన దినమంది పర్వతాల మల్లయ్యకు బందిగాన వల్ల విడుదల బందిగాన విడుదలై ఆ పర్వతాల మల్లయ్యను విడుదల చేసిరి. ఆ సేదినాగా ఆ పర్వతాల మల్లయ్య అంటే చిన్న సన్న మనిషి ఆడు ఎత్తపురాణ గడ్డోలే ఉండడు నాయన. వస్త కుష్ఠలో స్నానము చేసుకున్నాడు. ఆ స్నానము చేసుకొని గాలి సెమ్మతోన నీళ్లు తీసుకొని గాలి సెమ్మతో నీళ్లు తీసుకొని పెద్దదిగా తాటి రుచి ఊడవిక్కున్నాడు. పండ్లు పలకరణ చేసుకుంటానైనా పండ్లుగా పలకరణ చేసుకుంటా వెళ్ళి వస్తున్నాడు. ఆవిడకు ఒక అంగ వేసుకుంటా ఆగోలము గడ్డోలే వెళ్ళి వచ్చుతాడు. ఆ గుళ్ళ దగ్గరగా వెళ్ళి వస్తామంటే అక్కడగా గరగరణ పొద్దుల దగ్గర కారు వెండలెల్లుతున్నవి. ఆ సూర్యకిరణాలు వెళ్ళి వచ్చి ఆ ఒక జాలి సెమ్ముకు తలిగినవి. ఆ వంగవడి మొక్కుతున్న ముసలమ్మకు ఆ జాలి సెమ్ము నీడ వెళ్ళిపోయి దగాన మెరుపు మెరిసిన సందం ఈముల దగాన మెరుపు మెరిసిన సందములాయ ముసలమ్మకు. ఆ ఏ వరకుగా గెరుగున ఎనిగిగే మళ్ళీ చూసినాడు. ఎరుగునగా ఎనిగి మళ్ళీ చూస్తే పర్వతాల మల్లయ్య రానే వెళ్ళి వస్తున్నాడు. ఎంతపు రావణ గట్టోలే వెళ్ళి వస్తున్నాడు. ఆ ఒక పర్వతాల మల్లయ్య తిక్కు చూసి ముసలమ్మ ఏమయ్యా మొగుడ మోటువాడు దగ్గరలా ఎక్కడిదో గట్టు తిరిగే గట్టుదైతే వెళ్ళి వస్తుంది. ఇద్దరాలు మొగని కుట్టుకున్న మింగుతుందో ఇద్దరాలు మొగని కుట్టుకున్న మింగుతుంది. మనము ధనము ఎవరి పాలవుతుందో ధాన్యం ఎవరి పాలవుతుందో మన కోట్ల కొద్ది సంఘ బంగారంగా ఎవరి పాలు మళ్ళా అయిపోతుందేమో. అనిగా భార్య అంటే మూడు మోటువాడు చక్కెరలు ఏమంటాడు? ఏమే భార్య నేను చెప్పిన మాటలు ఇంటివే, మనకు సంతానం వద్దు ఏమొద్దంటే వినకపోతివి, ఎరుతాన వస్తుమే కుడతన పడితిమిరా. అని చెప్పిగా నేను బతుకుతే నేను నీవు బతుకుతే నీవని చెప్పి పర్వతాల మల్లయ్య గుళ్ళ వెనక ఏముంది? ఇంత పొలా చెట్లు మస్తు ఉన్నావయ్యో. ఇంతవల్ల చెట్లుగా ఎర్రవన్న గుంత శుద్ధ గుంత ఉంది. నీవు బతుకుతే నీవు నేను బతుకుతే నేనని చెప్పి
ఆ ఒక ముఖ్యేది విడిచిపెట్టి ఇద్దరాలు మొగుడు ఇంకోని పారి ఉరుకుతున్నారమ్మో. ఇందుబల చెట్లలోకి వెళ్ళిపోయి 20 గుంతల పిల్లము దాగింది, శుద్ధ గుంతల మొగుడు దాగింది. గప్చుప్ అనకుండా ఆ ఒక సప్పుడ చేయకుండా కూట్లేగా కూర్చున్నారు. ఏమిరా పర్వతాల మల్లయ్య రానే వెళ్ళి వచ్చే గుళ్ళ దగ్గర ఏమిరా ఎవరు కావచ్చు, ఆ తల్లి కావచ్చు, ఆ తండ్రి కావచ్చు, నేను లేకుండా చేసి నా గుళ్ళ కింద పోయే నమస్కారం చేసిండ్రు. వాళ్ళు నేను ఆ తిరిగి వచ్చిన దగ్గర ఉండింటే పిల్లలు కావాలిస్తే పిల్లలు ఇస్తూ ఉంటేనైనా ధనము కావాలిస్తే ధనం ఇస్తూ ఉంటేనైనా అనిగా గుళ్ళ ముందర నిలబడిగా అంటున్నాడు పర్వతాల మల్లయ్య. ఆ మాట ఎవరి శివనాదుల పడుతుంది, ముసలమ్మ శివనాదుల పడుతుంది దేవా. ముసలమ్మ శివనాదుల పడబడదు. ఏమైరా మనము దయ్యమో భూతమని అదురుకొని వెళ్ళి వస్తుంది. ఈయననే కావచ్చు పర్వతాల మల్లయ్య. అనిగా చెప్పి ఆ తల్లివారు ముసలమ్మ ఆ శుద్ధ గుద్దల నుండి లేసిగా 20 గుంతలకు వెళ్ళి వచ్చిన ఆ ఒక భర్త దగ్గరగా వెళ్ళి వచ్చి ఏమయ్యా మొగుడ మోటు వాడు చక్కెరలా మనము దయ్యమని భూతమని ఎదుర్కొని వెళ్ళి వచ్చినము. ఆయనే పర్వతాల మల్లయ్యనైనా పిల్లలు కావాలిస్తే పిల్లలు ఇస్తుంటున్నాడు, ధనము కావాలిస్తే ధనం ఇస్తుంటున్నాడు. మనం అదురుకొని వెళ్ళి వచ్చినామని చెప్పి పుల్ల దగ్గర వెళ్ళిపోదామని చెప్పి ఇద్దరు మొగుడుగా గడగడగడ వణుకుంటా దద్దరిల్లుకుంటా పుల్ల ముందరికి చాలా వెళ్ళి వచ్చినారా. ఆ గుళ్ళ ముందరికి ఆ వెళ్ళి వచ్చి ఒంటి కాళ్ళు భవతి వడ్డీ ఉన్ననైనా వంగంగి వాళ్ళంగా మొక్కుతై ఉన్నారు. ఆ వంగంగిగా మొక్కుతూ ఉంటే పర్వతాల మల్లయ్య మహా ఆకలితో ఉన్నాడు. ఆ ముసలమ్మ పెట్టిన అన్న భోజనములు వచ్చే పరమనాలు మొత్తం భుజిస్తున్నాడు. ఆకలి కొన్ని ఎన్ని రోజులయ్యిందో, ఎన్ని దినములయ్యిందో ఆకలి రుచి మళ్ళా ఎరగదంటనైనా. ఆకలి రుచి ఎరగదంట, నిద్ర పాను పెరగదంట, వయసురమ్మన మళ్ళా ఎరగదంటనైనా. ఆ తిన్నాక ఏమంటాడు పర్వతాల మల్లయ్య, మీది ఆ ఊరు ఆ పల్లె ఉంది మాయమ్మ, ఎందుకొరకు మీరు వెళ్ళి వచ్చినారా. ఎందుకొరకు నా గుళ్ళ కింద పూజ నమస్కారం చేసిరండి అని వరకుగా తల్లివారు ముసలమ్మ ఏమంటది, నాయనా మాది పడిపోయిన బూడిది పాడి పట్టణము,
మాకు ధనం వస్తు ఉంది ధాన్యమందినైనా కోట్ల కొద్ది బంగారు కుదవలేదయ్యా ముత్యాలు మా ఇంట్లో మొక్కజొన్నలు పగడాలు మా ఇంట్లో పాతరజొన్నలు వజ్రాలు మా ఇంట్లో ఒడ్ల రాజులు ఇంటి ముందల 25 సంసారం ఉంది ఇంటి ముందల 6 మంది జీతగాళ్ళున్నారు మాకు ఆ కోట్ల కొద్ది బంగారు కుదవ లేకుండా ఉంది అంత మస్తు ఉంది ఆనే కడబందో లేదు ఇంకా కాలంలో లేదు పిల్లలు లేరయ్యా బాలలు లేరు అనేటి వరకు సరే మంచిదనుకోని ఆయన దగ్గర ఉన్నది పెద్దది పంచంగల కట్ట ఆ పంచంగల కట్టను ముసలమ్మ చేతికిచ్చి ఈ పంచంగల కట్టనుగా బాలనేతులతో నా గడగ మాయమ్మ పాలనేతులతో గడగని సరే మంచిదని చెప్పిగా పాలనేతులతో నగడిగింది ఆ పర్వతాల మల్లయ్య చేతికిచ్చింది అమ్మా ముసలమ్మ గంధముల గౌడముల్ల వెయ్యి మాయమ్మ గ్రంథముల గౌడముల్లేస్తే పిల్లలయ్య సంగతి బాలలయ్య సంగతి చెప్తాను అని వరకు సరే మంచిదనుకోని గ్రంథముల కవడముల్ల వేస్తున్నదమ్మా గ్రంథముల కవడముల్లేస్తే గ్రంథము పక్కన వలగొట్టి చూసే గ్రంథముల ఏమంట తేలుతుంది నైనా ఆ ఉల్లని వెంగగుడ్డావరేదే గొర్రెలని వెంగగుడ్డు గొర్రెదే మేకల్లా సెంగలి మేక రీతి మనసుల్లగా గుడ్డు మనసు రీతి సమృద్ధ ముట్టు లేదో సందనమ లేదా పిల్లలు లేరమ్మా బాలలో రేరో పుడుగుడు రాలపుత్ర సంతానము లేదని ఏమిరా 12 గిరల వీణ ఉన్నవాడు పర్వతాల మల్లయ్య దగ్గర వెళ్ళి వస్తే ఇదే మాట చెబుతున్నాడు ఇంకా యాదేవుడు సంతానం ఇస్తాడు నాయన ఇంకా ఆ దేవుడు సంతానం ఇస్తాడు నాకు దేవునికి ఏమే పాపము చేస్తున్నా దేవుని గండ విరిగే నేలవడనే పైన పోయే పచ్చికి జోడిచ్చిండు చోట్ల పిల్లనిచ్చిండు నేలన పోయే నల్లజీమకు జోడిచ్చిండు చోట్ల పిల్లనిచ్చిండు నాకెందుకు సంతానం ఇయ్యలేదనైనా అని ఆజమి బంగారి పరటి కొంగు నడువెల్ల చుట్టుకొని పర్వతాల మల్లయ్య గుళ్ళ ముందల పడి పొర్లి పొర్లి తల్లి వేడుస్తున్నది అయ్యో పొర్లి పొర్లి వేడుస్తుంది
ఏమిరా నల్లటి రాళ్లకు నాగా పూజలు చేసి తెల్లటి రాళ్లకు దేవ పూజల నాయన నల్లటి రాళ్లకు నాగ పూజలు చేసి తెల్లటి రాళ్లకు దేవ పూజలు చేసి ఆ చిన్న చిన్న తంగిడి చెట్లకు సూర్య ప్రాణక వంట నోముతి గుంతలు చూసి బావులతో చేసినాను మిట్టలు చూసి తెరవులు వేయించాను పెదగంగల నీళ్ళు తినగంగల వడనోమితి ఆ పెదగంగల నీళ్ళు తినగంగల వడనోమితి నాకెందుకు సంతానం ఇయ్యడు నాయనా అనిగా చెప్పి పొర్లి పొర్లి ఏడుస్తుంది ముసలమ్మ. అప్పుడు పర్వతాల మల్లయ్య ముసలమ్మ పైన ఏకా దృష్టి పెట్టి పార చూసి ఏమిరా ఈ తల్లి నీకు సాలబడిందంటుంది, ఈ అమ్మకు సంతానమయ్యే సూచన ఎక్కడ ఉంది అని చెప్పి ఏక దృష్టి వార చూస్తే అన్ని సరిగా ఉండవి గాని అందుట్లో ఒకనో మరచిపోయినా అందుట్లో ఒకనో మరచిపోయింది కదా. ఆ ఒక్కనో వచ్చేనకు తప్పక సంతానం అవుతుందని చెప్పి అమ్మా ముసలమ్మ ఏడుదిన కాడికి దాలు లేవనే. సరే నాయన చెప్పు పర్వతాల మల్లయ్యనే, కోటి నోవులు లేకుండకు చేయి చాపినంటుండవు, అన్ని నోవులు నోవినవు కానీ అందుట్లో ఒక నోవు మరిచిపోయినావు. అది ఏమి నోవయ్యా పర్వతాల మల్లయ్యని అడిగి నాగులమతనాడు నాగనోలమ్మో నాగులమతనాడు నాగనోవిలు నోవినవా అంటే నోవలేని అన్ని నోవినగానే ఆ ఒక్క నో మరిచిపోయినా. ఆ నాగుల నాడు నాగనోవులు నోవినట్లయితే తప్పక సంతానం అవుతుంది ముసలమ్మ. తప్పక సంతానం అవుతుందని ఆ ఎమ్మకుగా అప్పుడే పిల్ల పుట్టిన సందమ్ముడాయే. అవుతుందంటే అవుతుందని అవుతుందని ఆ మూడు పలుకులుగా పర్వతాల మల్లయ్యతోన వలికిచ్చుకొని పర్వతాల మల్లయ్యతో సెలవు తీసుకొని ఇద్దరాలు మగుడు ఉడిది పాడిపడనమ బయలుదేరినారా. కోనగానే కోన దాటుతున్నారమ్మా. అచ్చన్నలాడేడే రచ్చలో దాటియా ఉంగురాలు ఆడేడే బోడు మిండగాడే ఆ ఉనముల వరంధ్రములు దాటుకుంటా ఆ బూడిదిపాడి పట్నం వెళ్ళి వచ్చిండు. బూడిదిపాడి పట్నంలో 14 జాతుల వారున్నారు. ఏమిరా ఇతరాలు సంతానానికి వెళ్ళిపోయి 3 నెలల దినమైతుందనైనా వీళ్ళకి ఆ దేవుడు
ఎవరన్నా ఒక దేవుడు సంతానం ఇయ్యొచ్చు అని చెప్పి ఆ పాప నక్కలు, బలి ఎక్కలు, కోమటెక్కలు, కాపు ఎక్కలు, గొల్లవక్కలు, ఆ కురువ ఎక్కలు, సాలెవక్కలు 14 జాతుల వారల్లో మిద్దెలెక్కిండ్రు. వాళ్ళు పాట పోటీగా వస్తూ ఉంటే ఆ ఎట్లా చూస్తున్నారు ఇద్దరాలు మొగని. గణపతికి వాళ్ళు చూస్తారయ్యా, కాలదికి వాళ్ళు చూస్తారయ్యా, ముఖదికు వాళ్ళు చూస్తారేమో నాయనా. ఆ కడుపు దిక్కు, కాళ్ళ దిక్కు, ముఖము దిక్కు ఎందుకు చూస్తారంటే నీళ్లు పోసుకున్న మనిషికైతే కడుపు ముందలికుంటదంట. ఆ కాళ్ళ దిక్కు ఎందుకు చూస్తారంటే నీలాగా నాలాగా మూడు తినలదైతే ఆడి మనది ఆ 3 తినలదైతే కన్నా ఆశపడితే అవి పెట్టపోతే తినకపోతే కాళ్ళు కూడా మళ్ళా ఉద్ధరిస్తామంటో. ఆ ముఖమతికి ఎందుకు చూస్తారంటే నీళ్లు పోసుకున్న మనిషికైతే ముఖం బొక్కల మళ్ళా తేలుతావంట. ఆ కడుపు దిక్కు చూసినా ఏమీ లేదు, కాళ్ళ దిక్కు చూసినా ఏమీ లేదు, ముఖము దిక్కు చూసినా ఏమీ లేదు. ఎవరి తిప్పలకు వాళ్ళు మిద్దెలు దిగిపోయిరి. చక్కగా ముసలమ్మ మొగుడు మోటువాడు చక్కెరలు చక్కగా ఇంటికి మళ్ళా వెళ్ళిపోయినారా. చక్కగా ఇంటికి వెళ్ళిపోయి 7 కొట్టిళ్ళుగా తెరిసి మూల గుమ్మలకి వెళ్ళిపోయి 3 వంకల బియ్యము తెచ్చింది నైనా. మూడు వంకల బియ్యము తెచ్చి ఉసికెరాయి వేసి పప్పుతో 16 కూరలు ఉంటాయో. పప్పుతో 16 కూరగాయల వంట చేసి 6 మంది జీతగాళ్ళ దోళ్ళకొచ్చి ఒక బంతి లేపింది. వాళ్ళ భార్యల దోళ్ళకొచ్చి ఒక బంతి లేపింది. వాళ్ళ పిల్లల దోళ్ళకొచ్చి ఒక బంతి లేపింది. మూడు వాడ చక్కెరలకు పాల నేతులతోన భోంచెయ్యాలంటే పాల నేతులతో భోంచెయ్యబెట్టి జాలిసెమ్మతో నీళ్లు తీసుకున్నది. పంటి వీణ బొగ్గు వేసుకున్నదమ్మా. పంటి వీణ బొగ్గు వేసుకొని దిడ్డాకిట్లకి వెళ్ళిపోయింది. ఆ దిడ్డాకిట్లగా 6 గడల ఎద్దులో ఉండవేనా 6 గడాల ఎద్దులున్నవి. ముసలమ్మ పనుల పల్లకరణ చేస్తూ ఉంటే ముసలమ్మ దిక్కు చూసి దేనివలు కొలుకుల పోటీ నీళ్లు విడుస్తున్నావయ్యో. కొలుకుల పోటీ నీళ్లు విడిచి పల 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 ఏడుస్తున్నవే ఆ దేనివలు. వాయబ్బా ఎందుకొరకు దేనివలు నా దిక్కు చూసి ఏడుస్తున్నవి. మేము 3 నెలల దినమవుతుంది. ఈ లంచ కొడుకులు దేనివల్ల గడ్డాల గడ్డి నీళ్ళ నీళ్లు పెట్టినరా లేదా అని చెప్పి ముసలమ్మ 6 మంది జీతగాళ్ళ వెలుసుకున్నదమ్మా. 6 మంది
మంది జీతగాళ్ళ లంజ కొడుకుల్లారా, మేము ఈనాడు దేని వల్ల గడ్డాల గడ్డి నీళ్ళు దాపిందా అంటే పెద్ద జీతగాడు ఏమంటాడు, అమ్మా ఊరు చుట్టుముట్టున్న డ్యాములు మొత్తం అయిపోయినాయి, ఆ దేనువలకు గడ్డి లేక నీళ్లు లేక 3 రోజుల వల్ల అవుతుంది తల్లే. లంజ కొడుకుల్లారా, దేనువల విరుద్ధంగా ప్రాణము తీస్తున్నారు కదా, మీకు తెలియని సంసారం ఏముంది? ఆది కిష్టరాయల్లా కిష్టరాయల్లో తిరుమలక కింద మరిమలక ఉంది, మరిమలక కింద తిరుమలక ఉంది. ఆ తిరుమలక కింద 7 ఆవుల ఎర్రజొన్న సుప్ప ఉంది కదా, అటువంటి ఆ సుప్ప తెచ్చి దేనివల్ల మీరింగా బతికి అవండి అని 6 మంది జీతగాళ్ళను తిట్టే నోట్ల మాట నోట్లే ఉన్నాగానే 6 మంది జీతగాళ్ళు సాదా ఎద్దుల పట్టిండ్రు కొడగా, పనులు అయితే మళ్ళా బయటికి గుంజిన్లో ఏవోని బండికి వాళ్ళు ఎద్దుల తలగడుతున్నారు. ఆ కట్టుకొని ఆ మౌని కూడగా మోటువాడు చక్కెరలకు నాగులవ రానవుటినా నాగబొల్లి ఆవు కోడే, దేవతలవ రానవుటినా దేవబొల్లి ఆవు కోడే, గజ్జలొక రథం బయటికి గుంజిండో అటువంటి ఆ దేనువల రథానికి కట్టుకొని ఆదికి సరాయల్లా బాటల పట్టిందో